మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తూ ఉండగా సంగీతాన్ని మ్యూజిక్ మాస్టర్ ఎంఎం కీరవాణి అందిస్తూ ఉన్నారు. మొదట ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించిన విఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం కారణంగా అది వాయిదా పడింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ తో పాటు మొదటి పాటని విడుదల చేశారు. త్వరలోనే రెండో పాటని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంఎం కీరవాణి మాస్ పాటని రెడీ చేశారట. ఈ పాటలో చిరంజీవి మాస్ డాన్స్ తో అదరగొట్టినట్లుగా సమాచారం. త్వరలోనే రెండో పాట అప్డేట్ రానుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంబర మూవీకి సంబంధించిన గ్రాఫిక్స్ పనులకు విపరీతంగా సమయం తీసుకుంటూ ఉన్నారు. హాలీవుడ్ స్థాయి క్వాలిటీని టార్గెట్ చేస్తూ ఉండడంతో విశ్వంబర టీం ప్రతి ఫ్రేమ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో క్లాసిక్ గా నిలిచిన జగదేక వీడు అతిలోక సుందరి స్థాయిని తలపించేలా రూపొందుతోంది. బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర విజువల్ వండర్ గా ఉంటుందని తెలుస్తోంది. త్రిష కథానాయికగా ఆశిక రంగన రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే 90% పోస్ట్ ప్రొడక్షన్ మరియు విఎఫ్ఎక్స్ పనులు పూర్తి అయినట్లు సమాచారం. 200 కోట్ల బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. కాగా ఈ విశ్వంబర సినిమాని జూలై చివరి వారంలో కానీ ఆగస్టులో కానీ థియేటర్లోకి తీసుకొస్తున్నారు. ఈ మూవీ కోసం ఏకంగా 13 సెట్లు వేసి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించినట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. ఈ స్థాయిలో గతంలో చిరంజీవి నటించిన ఏ సినిమాకి కూడా బడ్జెట్ పెట్టలేదు. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి కేవలం చిన్న గ్లిమ్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఒక పాట రిలీజ్ చేశారు. త్వరలోనే మూవీ నుంచి రెండో పాట వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.